మచిలీపట్నంలో మా కుటుంబానికి చెందినటువంటి అంశం ఏదైతే మా పెద్ద అబ్బాయి పల్లపాటి అభినవ్ అట్లాగే జాహ్నవి అనే అమ్మాయితో ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ప్రేమ వివాహం చేసుకుంటా అని చెప్పాడని చెప్పిన ధర్మల ఒరిస్సా రాష్ట్రంలో పూరీ జగన్నాథ ఆలయం దగ్గర దొరికాడనేది ఒక ఆరోపణ ఉంది. అది పోలీసు వారు ఆరోపణే కాదు, పోలీసు వారు పట్టుకోవడం జరిగింది. పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు విచారణ చేసి వాళ్ళతో మాట్లాడితే, మేము వెళ్ళామండి, ఇక్కడ నుంచి శుక్రవారం నుంచి బయలుదేరి రాత్రి 9-10 పూరీ దగ్గర భువనేశ్వర్ వెళ్ళాం. భువనేశ్వర్ నుంచి పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్ళాం. మాకు 2 రోజులు టైం పట్టింది. ఆ తర్వాత ఒక రోజు దర్శనం చేసుకున్నాం. మూడో రోజు ఉదయాన్నే పోలీసు వారు వచ్చి పట్టుకున్నారు. అట్లాగే మా కుటుంబ సభ్యులను కూడా మేము పంపించాం. మాకు ఈ సమాచారం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి మచిలీపట్నంలో పెట్టారు. ఈ పెట్టిన తర్వాత వాళ్ళిద్దరిని పోలీసు వారు విచారించి ఏం జరిగింది ఏంటని వాళ్ళతో మాట్లాడితే, మేమిద్దరం మేజర్లు అండి, వెళ్ళిన మాట నిజమని చెప్పారు. మేము కూడా మేజర్లు అయిన వాళ్ళ నిర్ణయానికి మేము వదిలేసి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయం తీసుకుంటారని మేము అనుకున్నాం. అయితే దీని మీద వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చి 169 అనే ఒక కంప్లైంట్, ఏదో మోసగించాడు, నేరం చేశాడు, సెక్స్ చేశాడు, అట్లాగే మమ్మల్ని నమ్మించాడని చెప్పి ఒక కేసు పెట్టించారు. దానివల్ల చట్ట ప్రకారం మా అబ్బాయి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ పిల్ల మా స్కూల్లో పనిచేయడానికి వచ్చింది. జూన్ 6వ తారీఖు నాడు మేము హరే కృష్ణ గురుకుల్ స్కూల్ అని స్కూల్ పెట్టుకున్నాం. ఆ స్కూల్లో పనిచేయడానికి వచ్చింది. జూలై 10వ తారీఖు నాడు మా భార్య శ్రీమతి విశారానికి కొంచెం ఈ ఇద్దరు క్లోజ్గా ఉంటున్నారన్న సంగతి తెలుసుకుని వెళ్ళి, నా భర్తకు తెలిస్తే మిమ్మల్ని ఊరుకోడు, తప్పు, నువ్వు పనిచేయడానికి వచ్చావు, అని ఇక నుంచి నువ్వు స్కూల్కి రాబాక అని ఆపేసి ఆమె ఒక 15 రోజుల క్రితం స్కూల్ నుంచి ఆపేశాను. కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక, దమ్ము ధైర్యం లేకుండా పనికి మాలిన వాళ్ళు దద్దమ్మలు మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండి ఆ పిల్లకి న్యాయం చేయాలంటే ఏ విధంగా న్యాయం చేయాలి? మా ఇంటి కోడలిగా రావాలంటే, మా కుటుంబంలో కలవాలంటే వాళ్ళ తరపు నుంచి కొంతమంది పెద్ద మనుషుల్ని పంపించి, అయా పలానా ఇలా జరిగింది కదా, నువ్వు కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలో ఒక పార్టీలో పనిచేస్తున్నావు, 2000 నుంచి మీ అమ్మగారు కౌన్సిలర్గా పోటీ చేసినప్పటి నుంచి నువ్వు కూడా ఒకసారి కౌన్సిలర్గా పనిచేసావు, పార్టీలో పనిచేస్తున్నావు, తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, ప్రజాస్వామ్యంలో ఉన్నావు, ప్రజల పట్ల గౌరవ మర్యాదలు నీకు తెలుసు కదా, నువ్వు ఆ పిల్లల్నిద్దరిని అంగీకరించి చేయవయా, ఏం చేయాలని చెప్పేసి పెద్దల్ని పంపించడమో తల్లిదండ్రులు రావడమో ఏదో చేస్తే మేము కూడా దాన్ని చర్చించుకుని మాకు కొంత సమయం ఇస్తే మా పైన బాధ్యత పెడితే, మేజర్లు కదా వాళ్ళు ఏం చేసుకున్నారనే నిర్ణయం మేము వాళ్ళకి ఆల్రెడీ వదిలేసాం. తల్లిదండ్రులుగా మా బాధ్యత మేము చర్చించుకునే అవకాశం లేకుండా ఆ తల్లిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ప్రేరేపించి ప్రోత్సహించి పురుగు మందు తాగమని చెప్పి పురుగు మందు తాగిచ్చి తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. అన్యాయం జరిగింది కనుక పిల్లకైతే, పిల్ల నేను సంవత్సర కాలం ఆగుతానంటే, తల్లి పురుగు మందు తాగుదామంటే దేనికోసం పురుగు మందు తాగినట్టు? అంటే మమ్మల్ని రాజకీయంగా బదనాం చేయాలని, రాజకీయంగా మనల్ని అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ విధంగా చేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతూ ఆ విధంగా చేస్తే సమాజంలో 2 కుటుంబాలు అతుక్కుంటాయా అని నేను అడుగుతా ఉన్నా. 2 కుటుంబాలు కలుస్తాయని నేను అడుగుతున్నా. జీవితాంతం కలిసి ఉండవలసినటువంటి పెళ్లిళ్ళు ఒక ఆడ మగ ఇద్దరు కలిసి జీవితం అంతా పంచుకుని బిడ్డలు కని ఈ సమాజానికి ఆదర్శవంతంగా ఉండాల్సిన ఒక కుటుంబం ఈ విధంగా రాజకీయ పార్టీలు కాపరాలు అని నేను ప్రయత్నం చేస్తే, నన్ను కీచకుడు, విలువలతో కూడినటువంటి విద్య నేర్పుతాను బడిపెట్టిన వాడు, పిల్లలు మేజర్లు ప్రతి కుటుంబంలో ఉంటారు, చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. తల్లిదండ్రులుగా మనం సరి చేయాల్సిన బాధ్యత ఉంది. సమాజంలో మన పాత్ర నేను కూడా సరి చేసుకుందాం అనుకుంటుంటే కేసులు పెట్టి నన్ను నానా బాధ పెట్టి క్షోభ పెడుతున్నారు. ఇది ఊరికే పోదు పేరు నాని, ఇది ఊరికే పోదు. తరతరాలుగా నీకు బిడ్డ ఉంది, నీకు బిడ్డున్నాడు, వాడు కూడా భవిష్యత్తు రాజకీయాల్లో మచిలీపట్నంలో ప్రజల్ని ప్రజారంజకంగా పరిపాలించాలని, ప్రజలకు మేలు చేస్తానని
నేను రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజు నుంచి నేను రాజకీయాలు చేస్తా, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందో నీ కొడుకు ద్వారా ప్రతి అంశాన్ని నేను వెలుగు చేసి చూపిస్తా. నా జరిగిన అన్యాయం నేను సరిదిద్దుకుంటా. నేను ఉపాధ్యాయ కుమారుణ్ణి, నేను 10 మందికి పాఠాలు చెప్పినటువంటి మా తండ్రికి నేను పుట్టినటువంటి వాడిని. నాలో తప్పుంటే సరి చేసుకుని సమాజానికి ఆదర్శవంతంగా నా భార్య నేను చెప్పుకున్నా, మనం సరి చేసుకుందామని ఒప్పుకుంది. కానీ నన్ను జైలు పాలు చేయాలని, నన్ను అల్లరి చేయాలని ఎక్కడ ఉన్న విశాఖపట్నంలో అమ్మాయిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, బందర్లో కొల్లు రవీంద్ర రాజ్యాంగం నడుస్తుందని రవీంద్ర గారు మహానుభావుడు ఏం చేశాడండి? ఆయన వాళ్ళ తండ్రి పెళ్ళిపోయిందని ఫోన్ చేశాడు ఆయనకి. ఏమండి మా అమ్మాయి కనపట్లేదు, పలానోళ్ళు ఎవరి ద్వారా వెళ్ళిందని మాకు సమాచారం ఉందండి అంటే, నేను మాట్లాడతాను బాబు, వాళ్ళ కుటుంబం నాకు తెలుసు అని చెప్పాడు. వాళ్ళ తండ్రి ఫోన్ చేశాడు కొల్లు రవీంద్ర గారికి. ఇప్పుడు ఆ తండ్రి ఏం చేయాలి? కొల్లు రవీంద్ర గారికి ఏం చేయాలండి? కొల్లు రవీంద్ర గారితో మాట్లాడిచ్చాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసేటువంటి ఉచ్చులో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసే ట్రాప్ లో వాళ్ళ కుటుంబం మొత్తం పడిపోయి వాళ్ళ పిల్లల జీవితాన్ని నాశనం చేయడానికి కంకణబద్దులై ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు, ఇలాంటి పిరికిబంద చర్యలు రాజకీయంగా ఉన్న స్థితిని కలిగించాలి అనుకోవటం అవివేకం. అది ఎంత మాత్రం సమంజసం కాదు. సజావుగా మచిలీపట్నంలో రాజకీయాలు చేయి, ప్రజలను మన్ననలు పొందు, భవిష్యత్తు నీకు అవకాశం ఇస్తే నువ్వు ప్రజలకు మేలు చేసే దానికోసం చేయగానే ఇంకా నీచమైన రాజకీయాలు చేసి మాలాంటి వాళ్ళ యొక్క బాధను పెట్టి మా ఏమిట కన్నీళ్లు తెప్పించి మమ్మల్ని బాధ పెడితే పురుగు మందు తాగడం మాకు చేత కాదండి. ఆ యాక్షన్ చేపించడం, అపశుభం తెలియని వాళ్ళని పురుగు మందు తాగిచ్చారని తీసుకెళ్లి పోలీసు అక్కడికి పెట్టించి మళ్ళీ పరామర్శల పేరుతో, ఓదార్పుల పేరుతో ఓదార్పు యాత్రలు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేస్తాడో అట్లాగే మచిలీపట్నంలో ఓదార్పు యాత్రలు, పెడ నియోజకవర్గంలో ఏం చేస్తున్నావు ఓదార్పులు, ఇవాళ మచిలీపట్నం నియోజకవర్గంలో ఓదార్పులు చేయాలి. తద్వారా నువ్వు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు పేరు రావాలంటూ వస్తాయండి. ప్రజలకు తెలియదా ఎవరి కుటుంబాలు ఏంటో? ఈ ఏరియాలో నాకు 52 సంవత్సరాలు, మా నాన్నగారు 30 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మా కుటుంబం యొక్క పరిస్థితి ఈ ప్రాంతంలో తెలియదా? ఈ మచిలీపట్నంలో తెలియదా? ఈ కుటుంబం ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదా? నువ్వు చెబితే అభూత కల్పనలు నమ్మేస్తారు. నీ రోత పత్రిక సాక్షి, నీ రోత పేపర్ సాక్షి టీవీ అట్లాంటి వాళ్ళు ఏమైనా పదే వేస్తే వాళ్ళు ఎవరన్నా నమ్ముతారు. కానీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు తెలియదా పల్లపాటి సుబ్రహ్మణ్యం? బందరు ప్రజలకు తెలియదా పల్లపాటి సుబ్రహ్మణ్యం? దయచేసి ఏంటంటే నా ఆవేదన మీకు చెప్పుకోవాలని, చెబితే ప్రజలు కొంతమంది కన్నా ఇట్లాంటి అంశాలు ప్రజల్లోకి చేరువవుతాయని అనే ఉద్దేశంతోనే పెట్టాను. ఇప్పటికి నా కుమారుడి మీద కేసు పెట్టారు, జైలుకి వెళ్తున్నాడు. బాధగా ఉంది. అయినా కూడా మేజర్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మీరు ఈ అంశాన్ని చేరవేసి ప్రజలకి అపోహలు ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా కలిగించే సృష్టి అభూత కల్పనలు ఉంటే బహిర్గతం చేస్తారని ఈనాడు మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి నేను నమస్కరించి అడుగుతున్నాను. ఇది చాలా హీనమైన చర్య. రాజకీయంగా దమ్ము ధైర్యం ఉంటే కొల్లు రవీంద్ర గారు బేలం పెట్టి డబ్బులు లెక్క కడతానరా? ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా కనుక పల్లపాటి సుబ్రహ్మణ్యం మీ అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి మీరు రాజీ చేసుకోండి, మీకు నేనన్నా డబ్బులు ముట్ట చెప్తానని నేను అనుంటే కనుక నా తల తీసేసుకుంటా. ఎక్కడైనా సరే బజార్లో మీరు రండి, ఉరి పెట్టమంటే పెట్టండి. నేను అసలు వాళ్ళ తల్లిదండ్రులతో ఆ మాటలు మాట్లాడటం కానీ అది లేదు. కేవలం దద్దమ్మలు. కొల్లు రవీంద్ర గారికి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలని, కొల్లు రవీంద్ర గారి పట్ల ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న ఆకర్షణ మచిలీపట్నం నియోజకవర్గంలో బదనాం చేయాలని ఈ పేరు నాని అట్లాగే వాళ్ళ కుమారుడు చేస్తా ఉన్నాడు. ఏం చేశాడు? తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు జిజ్జివరపు జయలక్ష్మి గారు ఉద్యోగంలో తొలగించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అల్లు లక్షణాన్ని ఆత్మహత్య చేసుకుని ఆంధ్ర హాస్పిటల్ పెడితే తొంగి చూశాడండి. ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ నాయకుడు అన్నగా ఉంటానని, తండ్రిగా ఉంటానని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఎక్కడో విశాఖపట్నంలో వరుది కళ్యాణి గారిని తీసుకొచ్చి వీళ్ళకి బాసటగా నిలుపుతాడంట. నువ్వు ఉన్నావుగా మచిలీపట్నంలో, ఏం చేశావు? జిజ్జివరపు జయలక్ష్మి గారు భోగిరెడ్డిపల్లిలో డాక్రా మహిళకి చెందినటువంటి ఆవిడని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. కనీసం నువ్వు తొంగి చూడలేదు. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఉద్యోగానికి విధులకు ఆటం కలిగిస్తున్నాడు నీ కుమారుడు నువ్వని 3 రోజులు ఉద్యోగానికి వెళ్ళకోకుండా నిరాహార దీక్ష చేసింది. మహిళల్ని వేధించే లక్షణం మీది. మహిళల పట్ల గౌరవం మీకు లేదు. రాజకీయంగా ఏ విధంగా కొల్లు రవీంద్ర గారిని కానీ అట్లాగే మా కుటుంబాన్ని కానీ ఏమన్నా దెబ్బతీయాలని నువ్వు ప్రయత్నం చేస్తే మొన్న ఎన్నికల్లో నీకు 50,000తో కరుతాల్చి పెట్టారు. రేపు 1,00,000 ఓట్లతో ఓడించడానికి మేము కష్టపడి పనిచేస్తాం. ప్రజల దగ్గర నువ్వు ఏ విధంగా ఉండాలి? ఏమ్మా తప్పు జరిగిందా? మా మనుషులు ఇద్దరిని పంపిస్తా నీకు, నువ్వు వెళ్ళు, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళు, నువ్వు మనుషులు ఇద్దరిని తీసుకెళ్ళు, వినపోతే మనం ఏం చేద్దాలని చెప్పాలి. ఇప్పుడు మమ్మల్ని కేసులు పెట్టించి లోన పెట్టించి
జైలు పాలు చేసి జైలు పాలైనటువంటి కుటుంబం పలపరచు సుబ్రహ్మణ్యం కుటుంబం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంత నీచమైన సంస్కృతి, ఇంత నికృష్టమైన సంస్కృతి మచిలీపట్నం తప్ప రాష్ట్రం ఎక్కడన్నా ఉందండి? అసలు ఎక్కడన్నా ఉందండి? ఎవడన్నా 5 రోజులు రాజకీయం చేసి 1 రోజు రెస్ట్ తీసుకుంటే వెళ్తాడు. ఈయన 5 రోజులు బందరు ప్రజలు కనపడ్డు, 1 రోజు కనపడతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలియదు. పేర్ని నాని ఇతను ప్రజలకి న్యాయం చేస్తాడు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? ఆ కుటుంబానికి ఆ తరపున ఎవరన్నా 2-3 ఎంట పెట్టించి వెళ్ళండి, మీరు అతను పల్లపర్తి సుబ్రహ్మణ్యం కుటుంబం దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి అని చెప్పాలి. ఏం చేసావు నువ్వు? రాజకీయంగా అంటగాగాలి, రాజకీయంగా దీన్ని రగిలించాలి, కులాల మధ్యన కుంపుట్లాట కలగాలి. వాళ్ళ కాపు ఆడబిడ్డ కాబట్టి కాపులందరూ ఐక్యత ఉండి ఆవిడికి న్యాయం చేయాలి. వీళ్ళు యాదవులు కాబట్టి యాదవులందరూ కూడా మనకు అన్యాయం చేశారని యాదవులకి కాపులకి ఇద్దరికి కూడా ఒక కులాల కుంపుట్లాట్లు పెట్టి రాజకీయంగా నువ్వేదో లబ్ధి పొందాలని చూస్తున్నావు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు. రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా సంసారాలు చేయించలేవు. రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా సంసారాలు చేయించలేవు. రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? హితవు పలుకుతాయి, మంచి చెబుతాయి, సమాజానికి మేలు జరిగే దానికోసం చెప్తాయి. నువ్వు ఏమనుకుంటున్నావంటే రవీంద్ర గారిని మనం ఎదుర్కోలేము, రాబోయే స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి, ప్రజల్లో మనకు సానుభూతి కావాలి, కులాల మధ్యన కుంపుట్లాటలు జరగాలి, ఈ కులాల మధ్యన చిచ్చు జరగాలి, ఈ చిచ్చు ద్వారా మనం రాజకీయంగా ఉన్న స్థితికి వెళ్ళాలంటే వెళ్తారండి? జరుగుతుందా ఎక్కడన్నా ప్రజాస్వామ్యంలో? నిజంగా మేము గనక దోషం అయితే, నా కుమారుడు దోష అయితే చట్టంలో ఏమైనా ఉంటే కనుక ఆ సెక్షన్లన్నీ కూడా అమలుపరచండి. ఏం చేయాలంటే శిక్ష చేయండి, ఏం చేయాలంటే ఆ శిక్షను అమలుపరచండి. కానీ మేము కృష్ణ భక్తులం, కృష్ణుల పట్ల నమ్మకం విశ్వాసం ఉంది మాకు. మేము భగవద్గీతను నమ్ముకున్నాం. మాకు ఆడపిల్ల ఉంది. మొన్నే నేను వివాహం చేశాను. ఏ ఆడపిల్లకి అన్యాయం చేసే పరిస్థితి కానీ అట్లాంటి వాటిని మేము కలిగించాం. కానీ మమ్మల్ని ఇలా బజారుకి ఇచ్చి గత 2-3 రోజులుగా కళ్ళంటూ నీళ్లు తెప్పించి బాధ పెట్టి నా ఇంటి కోడలుగా రావాలని నన్ను రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి గద్దముల పనికిమాల వాళ్ళు నేను డబ్బులు ఇస్తానన్నానా, నన్ను ఏడిపించాలని, నా కుటుంబాన్ని బజారు చేయాలని చేస్తా ఉన్నారు. అయినా కూడా నేను సమన్వయంతో 2-3 రోజుల నుంచి కడుపులో బాధ పెట్టుకుని కూడా అందరి చుట్టూ తిరిగి మనం న్యాయం చేద్దాం, అన్యాయం జరగకూడదు. కేవలం 2 కుటుంబాల యొక్క దీన్ని వాళ్ళు 2 రాజకీయ పార్టీలాగా తయారు చేస్తాం. దాని మీద మనం మాట్లాడదాం. న్యాయం అన్యాయం అనేవి ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మీ ఇంటికి ఒక కోడలుగా రావాలంటే మీరు ఏం చేస్తారు? పెద్దలను పిలుచుకుని మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టుకుని జాతకాలు చూసుకుని 10 మందితో కళ్యాణ మండపం పొరపాటు చేశాడనే ఉద్దేశంతో అలా చేయడం అనేది ఈ విధంగా రాజకీయ పార్టీల ద్వారా సంసారం చేయించగలమా? మనం చేయించగలమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో రాజకీయంగా మనం సంసారం చేయించగలమా? సామాన్యమైనటువంటి కుటుంబాల్లో చిచ్చులు రేపి అంటకాగి నువ్వు గొప్ప మనిషిగా కీర్తించబడాలంటే కీర్తించబడలేవని ఈ సందర్భంగా మీ అందరికీ చేతులు తెలియజేసుకుంటాం.